కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదంపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. వార్డు మెంబర్ రెడ్డి పెంటయ్య మాట్లాడుతూ రైతులు పొలాలకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో మట్టి రోడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీకి 2 సీసీ రోడ్లు మంజూరు కాగా ఒకటి ఇప్పటికే నిర్మాణంలో ఉందని చెప్పారు. సిమెంట్ రోడ్లు మేము వీళ్ళు 7 రాపిస్తే 2 వచ్చినాయి. ఎమ్మెల్సీ నుంచి వెళ్ళి వేస్తున్నాం. మళ్ళీ నీటి సమస్య కూడా అంత ఏం లేదు. స్ట్రీట్ లైట్ సమస్య లేదు. అన్నీ ఎక్కడ పోయినా ఒక్కటి పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ పెట్టిస్తున్నారు వీళ్ళు. చాలా మంచిగా ఉంది. నా పేరు కులబైన బానేషు. బోదంపల్లి నూతన పాలక వర్గం వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో గ్రామ వీధి దీపాలు కానీ రోడ్లు సిమెంట్ రోడ్లు అంటే ఇప్పుడు ఈరోజే స్టార్ట్ చేసిండ్రు. కానీ గ్రావెలింగ్ మనం రైతులు చేనులకు వెళ్ళడానికి గ్రావెలింగ్ చాలా ఇబ్బంది పడ్డారు వర్షాకాలము. దానికి మురం వేశారు. బోరింగులు ఎక్కడైనా కానీ ఇక్కడ నీటి సమస్య ఉన్నది. ఇక్కడ మాకు బోరింగ్ అసలే అంటే తక్షణమే ఒక 2 రోజులలో వీళ్ళు రిపేర్ చేయించారు. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు కొద్దిగా కొన్ని సమస్యలు అంటే మిషన్ భగీరథ కూడా నీళ్ళు వస్తున్నాయి. కొన్ని ఇళ్లకు కొన్ని పైప్ లైన్ లేక రావట్లేదు. అది కూడా సవరించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 2 సీసీ రోడ్లు వచ్చినాయి. అయితే గుళ్ళ దేవక్క నుంచి వెళ్ళి ఆది నీలయ్య వరకు మా సర్పంచ్ గారు వేయిస్తున్నారు. మళ్ళీ ఒకటి ఇక్కడ ఆదే మల్లయ్య ఇంటి నుంచి వెళ్ళి సెండే దివాకర్ వాళ్ళ ఇంటి వరకు కూడా రోడ్ ఉంది, శాంక్షన్ అయింది. ఇది కంప్లీట్ కాగానే ఈ 2 రోజులలో మా సర్పంచ్ గారు అది కూడా వేయిస్తున్నారు. సమస్యలు కొద్దిగా ఉన్నాయి. మిషన్ భగీరథ పైపులు లైన్ లేక కరెక్ట్ లేక కొంత సమస్య ఉంది. అంతేకాకుండా ఒక ఉన్న 10% వరకు ఉంది. అది కూడా పరిష్కరించడానికి మా సర్పంచ్ గారు చెప్పినాం, చాలా సమస్యలు చెప్పినాం, చేస్తా అని చెప్పారు. త్వరలో చేయబోతున్నారు. అసలు దగ్గర ఇప్పుడు ముత్తలు అన్నీ ఉన్నాయి. బోర్వేలు పైపులు అన్నీ తెప్పించిండు. మన ఏంటంటే ఒక మిషన్ భగీరథ పైప్ లైన్ కొన్ని లేక ఇబ్బందులు అవుతున్నాయి. కానీ అవి కూడా త్వరలో ఈ 2-3 రోజులలో కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. పైపు లీకేజ్ కావడం వల్ల వాళ్ళకి వాటర్ వెళ్తలేదు. అయితే అది కూడా నేను సవరించిన అయినా కానీ అక్కడ వాటర్ వెళ్తున్నాయి. అటపతి ఇవాళ వచ్చింది, సమస్య గురించి వచ్చింది, అలా పేపర్కి ఇచ్చిందంట. సర్పంచ్ గారు చాలా అభివృద్ధి పనులు చేస్తాను. ఏ వాడకి ఏ సమస్య ఉన్నా కానీ చేస్తాను. ఇప్పుడు సీసీ రోడ్లు వచ్చినాయి 2. ఆ సీసీ రోడ్లు వేయిస్తున్నారు. తర్వాత గ్రావెల్ రోడ్డు అవి కూడా వేయించాము సర్పంచ్ ద్వారా. అన్ని సమస్యలు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మా దృష్టికి, మా వార్డు మెంబర్ దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని సత్వరమే సర్పంచ్ ద్వారా ఇచ్చేస్తున్నాం, పనులు చేపిస్తున్నాం. ఇందిరామైలు 17 వచ్చినాయి. దాంట్లోకి వెళ్ళి 2 వాళ్ళ స్తోమత లేదు కట్టుకునేది, మాతో కాదని చెప్పిండ్రు. తర్వాత 15 ఇళ్ళు పనులు నడుస్తున్నాయి. ఒక 2 ఇళ్ళు స్లాబ్ పడ్డాయి. 2వ బిల్లు కూడా పడ్డది. ఇందిరామైలు కూడా వేగవంతంగా పనులు నడుస్తున్నాయి.